సీక్వెల్ ట్రై చేయలేదు సార్. అంటే చూస్తే మంచి క్లాసిక్ మూవీ. సో ఫ్యామిలీ అందరూ ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటే కూడా ఆపరిస్తున్నా. సీతమ్మ వాటిలో సినిమాల్లో చెప్పి ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుంటా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లలో ఉంటాయి, దొరుకుతుంది. దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రిలీజ్ అవుతుందేమో. ట్రై. చాలా లాంగ్ గ్యాప్ తర్వాతకి మల్టీ స్టార్ తీశారు. కానీ అప్పట్లో వచ్చిన టాక్ అవన్నీ అయితే మంచి పేరు వచ్చింది, మంచి సినిమా తీశారనే ఇది వచ్చింది. కమర్షియల్గా అప్పుడు అంత పే చేయలేదు మీకు అనేది ఒక టాక్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఏం కాదు, మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది మాకు డబ్బులు మిగిలిన సినిమాలు ఏమో ఇలా మాట్లాడతారు. సీతమ్మ వాటిలో సినిమాల చెట్లు ప్రొడ్యూసర్కి నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలను పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్గా అంత పే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మణ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా 2 హీరోల్ని పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏమిదో ఎక్స్పెక్ట్ చేసాం. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది? అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతున్నాయి. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ అందరూ మెల్లిగా 10 స్క్రీన్స్కి వచ్చినాయి, అన్ని ఫుల్స్ అయ్యాయి. అంటే ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు. చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఫ్యాన్స్ నుంచి ఒక డిమాండ్ ఏంటంటే టైటిల్ కార్డ్స్ విషయంలో సెపరేట్ టైటిల్ కార్డ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్ మనకు అక్కర్లేదు, అప్పుడు ఏది ఉంది అదే రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి సినిమా చేయాలంటే మీ బ్యానర్లో అలాంటి ప్రయత్నం చేయమని చేస్తారు? 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్, ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది. సార్ అయితే ఇలా మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమా గురించి డబ్బులు అవసరమైనప్పుడల్లా రిలీజ్ అన్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. కాదు ఏం లేదు, మరి పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది మర్చిపోయా ఏంటి? అప్పుడే సంక్రాంతితోనే లేదు, ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటని మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు, ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి, ఫస్ట్ టైం చూసానండి రిలీజ్. అంటే విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ రిలీజ్ ట్రెండ్ వల్ల ఆ వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఇబ్బందికరంగా ఆ వారం కొన్ని చిన్న సినిమాలు రావచ్చు, వాళ్ళకి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల కొంచెం అట్లా కాదు. నీకు కావాల్సింది అదిగా హెడ్లైన్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఎందుకు ఫుల్ అయ్యాయి? అడ్వాన్స్ బుకింగ్గా ఈరోజు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయంటే ఎందుకు? ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి, కానీ ప్రేక్షకులు కోరుకుంది మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదనుకో బాయ్ చెప్తున్నారు మార్నింగ్ షోకి. దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా ఉందా, నాశనం చేసే వరకు వదిలిపెట్టట్లేదు. సో వ్యవస్థలో ఉంది, మనం ఎవరిని అనలేము. సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా? ఖాళీ ఇంట్లో కూర్చుంటారు. చూడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.